హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఇది చూడండి, విజయవాడలో ఆగస్టు 27వ తారీఖున వినాయక చవితి అనగా మార్నింగ్ అయితే వర్షం అయితే పడిందండి. నైట్ నుంచి పడతానే ఉంది. చూడండి, వర్షం అసలుకి ఆగకుండా కురుస్తూనే ఉంది. అసలుకి చాలా అంటే చాలా వర్షం పడిందండి. రోడ్లన్నీ అయితే మునిగిపోయాయి. ఇది ఎక్కడ అంటే కరెక్ట్గా మనకి సిద్ధార్థకి వెళ్ళే రోడ్లో మనకి లైన్ ఉంటుంది కదా, గుహలు అంటారు కదా, అక్కడ ఆ రోడ్డు. ఇది సిద్ధార్థకి టర్నింగ్కి వెళ్ళే రోడ్డు అనమాట. చూడండి, వినాయక చవితికి మనకి మామిడి ఆకులు అవన్నీ పూలు అన్నీ అమ్ముతారు కదా, సిద్ధార్థకి లైన్ అనమాట. ఇది సిద్ధార్థ కాలేజీ పక్కన లైన్ సర్కిల్ రోడ్డు. అసలు మొత్తం వర్షం మామూలుగా రాలేదండి. చూడండి, చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డారు జనాలు రోడ్ల మీదకి రావాలంటే. చూడండి, ఇది సిద్ధార్థకి బ్యాక్ సైడ్ రోడ్డు అండి. ఆ రోడ్డు లైన్ కలుస్తుంది కదా, లలిత జ్యువెలర్స్కి ఇలా రోడ్డు కలుస్తుంది కదా, ఆ రోడ్డు అనమాట. చూడండి, మొత్తం రోడ్డు అంతా డ్రైనేజీ, దాని తర్వాత మున్సిపాలిటీ వాళ్ళంతా వచ్చి క్లీన్ అయితే చేశారు. ఇదైతే నేను పూర్తి వీడియో అయితే పెడతాను, మీరు చూడండి తప్పకుండా. చూడండి, ఇదంతా మొత్తం అసలు వర్షం మామూలుగా రాలేదండి. అసలుకి రాత్రి అయితే నేనైతే డ్యూటీకి వెళ్ళడానికి చాలా అంటే చాలా కష్టపడ్డాను. ఈ వీడియో తీయడానికి నా మొబైల్ అయితే తడిసిపోయింది. దాని తర్వాత చూడండి వర్షం ఎలా పడిందో. ఇది లలిత జ్యువెలర్స్ రోడ్డు. ఎలాగోలాగా నేను ప్యాంటు కింద బాగా తడిచిపోయింది. ఎలాగోలాగా అయితే నేను ఫ్యాషన్ ఫ్యాక్టరీ దగ్గరికి వచ్చేసాను నా డ్యూటీకి. చూడండి, వాటర్ అయితే బాగా మోకాళ్ళ లోతు వరకు వచ్చినాయి. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ తప్పకుండా ఒక లైక్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. చూడండి, థ్యాంక్ యూ.